ahead. Sure. Yes, sir. Good evening, sir. Good evening, Bhargav. Sir, before and after joining government is complete drastic change, sir. Drastic Within ఏంటి my ఒకేసారి డ్రాస్టిక్ అన్నావు? yes, sir. అంటే లిటరలీ నాకు టెక్నికల్ స్కిల్స్ మీద ఎంతైతే అవగాహన ఉందో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అసలు లేదు సార్. ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా టైం ఉంది కదా చూసుకుందాంలే అనుకుంటా సార్. Hmm. బట్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. Hmm. దాని తర్వాత బిఫోర్ నాకు ఉండేది ఒకటే ఒకటి సార్. నేను ఇక్కడ వరకు ఏదైతే బిల్డ్ చేసుకున్నానో అది ఓన్లీ నా ఐడియా అండ్ థాట్స్ మీద మాత్రమే సార్. ఎవరి గైడెన్స్ లేదు. ఓకే బట్ ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గైడెన్స్ ఇచ్చారు సార్. Hmm. అంటే మీతో ఒక రోజు కాల్ మాట్లాడినా కదా సార్. అవును ఆ Bhargav. రోజు చాలా డిఫరెంట్ గా ఫీల్ అయ్యాను సార్. ఈవెన్ మీ టూ. ఒక ఎల్డర్ బ్రదర్ ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఆ ప్లేస్ ఇచ్చినందుకు. Hmm. తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చానో దానికన్నా బాగా టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే రీసెంట్ గా మా ఫ్రెండ్ ఏదో ప్రాజెక్ట్ చేయమన్నాడు సార్, ఓకే. వెబ్సైట్ సంబంధించి. అది కూడా చేస్తున్నా సార్ ప్రెసెంట్. ఇంకా పేరెంట్స్ మీటింగ్ వచ్చేసి మా పేరెంట్స్ ఇద్దరు వెయిటింగ్ సార్, మీతో ఎప్పుడు మీటింగ్ చేయాలని. పేరెంట్స్ మీటింగ్ కావాలి అయితే. నా మీద కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉంటారు సార్. ఓహో, చేయడానికి. సరే నేను ఈసారి డిపెండ్ చేస్తాలే, ఏం లేవని చెప్పేసి. సరే నీ టార్గెట్ వెళ్ళిపోయి ఏంటి ఇప్పుడు భార్గవ్? నా టార్గెట్ అంటే ఇంకా టైం ఉంది కాబట్టి 20 అండ్ అబౌవ్ సార్. 20 అండ్ అబౌవ్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు కాలేజ్ లో నువ్వు నేర్చుకుంటున్నావు సబ్జెక్ట్. ఎస్ ఇప్పుడు సార్. ఒక క్విక్ కంపారిజన్ ఇవ్వు నాకు, నీకేమనిపిస్తా ఉంది? క్విక్ కంపారిజన్ అంటే కాలేజ్ లో స్లైడ్స్ స్క్రోల్ చేస్తారు సార్, అంతకు మించి ఏం లేదు. స్లైడ్ స్క్రోల్ చేస్తున్నారు ఇక్కడ, మరి ఎట్లా నీకేమనిపించింది? ఇక్కడ నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు అడిగినా మినిమం రికగ్నైజ్ చేయగలుగుతాను సార్. టాపిక్ ఏదైనా సరే ఎప్పుడు అడిగినప్పటికీ ఎస్ ఇది చెప్పారు నాకు ఐడియా ఉంది అని చెప్పగలను సార్. ఓకే, బట్ ఇక్కడ అసలు చెప్పు గో హెడ్. కాలేజ్ లో టాపిక్ చెప్పిన అసలు చెప్పారా లేదా అని డౌట్ ఉంటుంది సార్ నాకు ఎప్పుడు కూడా. ఆ టీచింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాగా నచ్చాయి సార్. సో నువ్వు నేర్చుకోవడం వరకు అయితే స్టాండర్డ్ గా క్వాలిటీ నేర్చుకున్నా అంటున్నావు. ఎస్ సార్. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇదే స్కిల్స్ తో ఇంకొక 3 years తర్వాత అనుకుందాం, ఫస్ట్ ఇయర్ ఇంకా 3 years తర్వాత స్టార్ట్ చేస్తే ఒకవేళ నీ కెరియర్, ఐ మీన్ అప్పుడు ఏమైంది ఇది? ఓకేలా 3 years తర్వాత నువ్వు జాయిన్ అయ్యి అనుకుందాం మాట వరుస, అంటే అప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండదు సార్. ఓకే, ప్రెషర్ ఉంటుందా? ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా ఎస్ ఐ కెన్ మేక్ ఇట్ అని చెప్పలేను సార్. ఒకవేళ ఇప్పుడు మీ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు అడగాలి క్వశ్చన్. యాక్చువల్లీ వాళ్ళు ఎంత చెప్తారో అప్పుడు. మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం ఫీల్ అవుతారో చూద్దాం. సరే ఫస్ట్ ఇది ఒక పాయింట్ చెప్పు నాకు. నువ్వు ఒకవేళ 3 years తర్వాత ఒక మంచి పొజిషన్ పోవాలి ఇంకా అనుకుంటే ఒక ఓన్ కంపెనీ పెడతావా లేకపోతే కంపెనీలో వర్క్ చేస్తావా? సార్ నేను ఓన్ కంపెనీ పెట్టడానికి ట్రై చేస్తాను సార్. ఎందుకంటే నాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను సపోర్ట్ గా ఉండాలి సార్. ఓకే, ఈవెన్ నాతో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లిటరలీ నాలా కాలేజ్ అని నమ్మిన వాళ్ళు మోసపోతున్నారు కదా సార్. నేను ఒకేసారి కాలేజ్ మీద సార్ నేను డైరెక్ట్ గా చెప్పగలను సార్ ఇది మాత్రం. ఏమని? సార్ సార్ కాలేజ్ లో నేను నేర్చుకుందంటే ఏం లేదు సార్. జస్ట్ స్లైడ్స్ అనేవి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తారు సార్. సంతోష్ అప్పట్లు కొట్టేస్తున్నాడు, ఆనెస్ట్ గా చెప్పారు. సేమ్ కాలేజ్ కదా సార్. అదే సేమ్ కాలేజ్ సేమ్ బెంచ్ మేట్ కూడా వినొచ్చేవాళ్ళు. సరే కాలేజ్ అయితే ఇట్లుంది అంటున్నావు, మరి ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేర్చుకుంటున్నా సబ్జెక్ట్స్ కానీ స్కిల్స్ కానీ? స్కిల్స్ చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నా సార్. హ్యాండ్స్ ఆన్ కాన్ఫిడెన్స్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఓకే, చేయగలుగుతున్నావు అంత బాగా పర్ఫెక్ట్ గా? ఎస్ సార్. కంపేర్ చేయొచ్చు అంటావా సేవరింగ్ మైండ్స్ ని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు? ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ సార్. ఓకేనా, థ్యాంక్స్ అన్నమాట. పోనీ బిగ్ బ్రదర్ అన్నావు, నాకు నిజంగా అది హార్ట్ ఫెల్ట్ అనిపించింది వాళ్ళు. థ్యాంక్ యూ రా, మంచి ఆనెస్ట్ గా చెప్పినందుకు. ఇప్పుడు మీ సీనియర్స్ అడగదాం మీ మాట. యాక్చువల్లీ అన్నావు కదా 3 years తర్వాత వాళ్ళ ప్రెషర్ ఎట్టుందో అడగాలి ఒకసారి. యాక్చువల్లీ ఎవరిని అడుగుతాం? థర్డ్ ఇయర్ ఎవరున్నారు ఇక్కడ? థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ ఖైరూన్ ఇస్తా. వద్దు ఖైరూన్ ఇస్తా ఉండు మా ఒక నిమిషం. ఇంకా పల్లవి ఉంది, కిషోర్ ఉన్నాడు, లహరిని అడుగుదాం. మన సీతక్క ఉంది కదా, సీతక్క.